గోదారపట్నంలోని హుజూర్నగర్ రోడ్లో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో బాబు జగజ్జీవన్ రావు జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ కమిటీ జిల్లా అధ్యక్షుడు వంగవీటి రామారావు పాల్గొని ఆయన చిత్రానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు. అవకాశం ఉప ప్రధాని ఎంత పెద్ద పదవులు ఆ స్థాయికి వెళ్ళగలిగారంటే వారిని మనం ఎంతో స్ఫూర్తిదాయకంగా తీసుకొని వారి అడుగుదాడల్లో వారి ఆశయాల్ని సాధించాలని కోరుతూ నాకు అవకాశం ఇచ్చిన మిత్రులకు ఆలోచనతో కూర్చొని పెట్టి మాట్లాడి అందరూ మనస్ఫూర్తిగా ఆలోచన చేసి ఇంత భేదాలు లేకుండా ఇంత తేడా లేకుండా చిన్న పెద్ద లేకుండా అందరూ కలిసి పనిచేయాలి. ఆ బాబు దగ్గర కురిసేటి ఓ వర్షమా మా మాదిగలపై కనికరం లేదని ఆనాడు నేను మాదిగ నిరాహార దీక్ష చేస్తుంటే వర్షం వస్తుంటే కొండల పాట పాడిన జ్ఞాపకం వస్తుంది మిత్రులారా. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు ముఖ్యులు గ్రంథాలయం చైర్మన్ వంగవీటి రామారావు గారికి, అదేవిధంగా కోలాడ మున్సిపల్ కమిషనర్ గారికి, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ నుంచి విచ్చేసిన మరి నాయకులు నయం గారికి, అదేవిధంగా వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు గారికి, మరి అదేవిధంగా ఎంప్లాయీస్ ఫెడరేషన్ కత్తి వెంకటేశ్వర గారికి, అదేవిధంగా అధికారులు ఏఎస్డబ్ల్యూ తరఫున ఇచ్చేసిన అధికారులందరికీ, వివిధ రాజకీయ పార్టీలందరికీ నా మాదిగ దండోర ఉద్యోగాలు తెలియజేస్తున్న మిత్రులారా. గురించి మీరందరూ కూడా చాలా మంది చాలా చక్కగా చెప్పారు. ఆయన 118వ జన్మదిన శుభాకాంక్షలు మా మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి మేము తెలియజేస్తున్నాము. మరొక ముఖ్య విషయం ఏంటంటే మీరు అన్నారు వెనకబడి ఉన్నాము, తర్వాత మాకు ఎక్కువ ప్రయారిటీ లేదని. కానీ మున్సిపల్ డిపార్ట్మెంట్లో 90% మెంబర్స్ దళితులే ఉంటారు. వాళ్ళతో మేము అనునిత్యం మేము కలిసి పనిచేసుకుంటూ ఉంటాము. వాళ్ళు లేదు అసలు మున్సిపల్ డిపార్ట్మెంటే లేదని చెప్పచ్చు. అది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. బాబు జగజ్జీవన్ రావు గురించి మనం చెప్పుకోవాలంటే ఆయన ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించి అందరికీ మార్గదర్శకాలు ఇచ్చారు, సూచకంగా ఉన్నారు. కాబట్టి వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా మనం అందరం కూడా కలిసి పనిచేయాలనుకుంటుంది. అది అవకాశం ఇచ్చిన ఉంటూ దళితులతో తిరుగుతూ దళిత నాయకత్వంతో పైకి వచ్చిన నేను మీ అందరు తెలిసి కుమారమండలో దళితులే నాకు వెన్నపూస. ఏది వచ్చినా వాళ్లే కాపాడుతారు, పార్టీని బతికిస్తున్నారు, నన్ను ముందుకు నడిపిస్తున్నారు. ముఖ్యంగా ఎవరు లేనినాడు నా కుమారమండ ఉంది, నా దళిత బిడ్డది నాకు ఈ రోజున. అందుకోసం ఎక్కడున్నా సరే మీ అందరి ఎడల కృతజ్ఞత భావం ఈ జన్మ ఉన్నంత వరకు ఉంటుంది నాకు. సోదరులారా, పెద్దలందరూ చెప్పారు. మహానుభావుడు జగజ్జీవన్ రావు పరిపాలన చేసే టైంలో మనందరం పిల్లగాళ్ళం 15 ఏళ్ళు 16 ఏళ్ళు ఉంటాయి మనకి. మరి ఎమర్జెన్సీని వ్యతిరేకించి ఉన్న పార్టీని కాదని బయటకు వచ్చి మరి ఆనాడు మరి వీరోత్వ పోరాటం చేసి ఎమర్జెన్సీని ఎత్తేసినాక నిద్రపోయిన వ్యక్తి జగజ్జీవన్ రావు గారు. కాంగ్రెస్ పార్టీలో వెనుముగ్గా ఉంటూ జవహర్లాల్ నెహ్రూ గారేమిటి, ఇందిరాగాంధీ గారేమిటి ఉంటూ మరి ఇందాక చెప్పారు పెద్దలు, భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగాన్ని రాశాడో దాన్ని అమలు చేసే నిద్రపోయిన వ్యక్తి జగజ్జీవన్ రావు గారు. కాంగ్రెస్ పార్టీ వారి కుటుంబాన్ని వారి సేవలను గుర్తుంచుకొని మళ్లీ వారి బిడ్డని స్పీకర్ గా మేరా కుమార్ గారిని కూడా నియమించడం జరిగింది. వాళ్ళ కుటుంబం కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవ చేసిన కుటుంబం జగజ్జీవన్ గారి కుటుంబం. ఈ రోజున మనందరం ఆయన జయంతి వేడుకలు చేసుకుంటున్నామంటే మన ఆప్తుడికి మన సొంత మనిషికి మనం చేసుకున్నట్టు తప్ప వేరే కాదు ఈ రోజున. అటువంటి మహా వ్యక్తి ఈ రోజున జగజ్జీవన్ రావు. ఈ రోజున దేశవ్యాప్తంగా ఆయన అభిమానులు ఉన్నారు, ఆయన కొలిచేవాళ్ళు ఉన్నారు, ఆయన తలిచేవాళ్ళు ఉన్నారు. ఈ రోజున అంతటి ఖ్యాతి అంతటి ఔన్నత్యం రావాలంటే మామూలు విషయం కాదు. భగవంతుడి ఆశీర్వాదం పూర్తిగా ఉన్నప్పుడే ఆ వ్యక్తి ఇన్ని విజయాలు సాధించగలడు ఈ రోజున.